చెప్పమ్మా. మా ఆయన ఉద్యోగం పోయింది. నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే పోయింది. నా జాతకం వల్లే రోడ్ మీదకొచ్చానంటున్నారు. అందుకే వచ్చాను. ఏది ఆ జాతకం ఇలా ఇవ్వు. నీ భర్త నీకు తెలియక చెప్పినా తెలియాల్సిందే చెప్పాడు. నీ జాతకంలో మాంగళ్య దోషం ఉంది. అంటే పోయిన జన్మలో మీ అమ్మో నాన్నో లేక నువ్వు మాంగళ్యం దొంగతనం చేసుండాలి. లేదంటే అన్యోన్యంగా జీవిస్తున్న ఒక జంటను విడదీసుండాలి. ఈ 2 తప్పులు జరుగుంటేనే ఈ జన్మలో మీరు అనుభవిస్తున్న దాంపత్య జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. దానికి ఏం చేయాలండి? గత జన్మలో మీరు చేసిన తప్పుకు శిక్షగా ఈ జన్మలో మిమ్మల్ని మీరు శిక్షించుకునే విధంగా ఓ పెద్ద తప్పు చేస్తే గాని నీ జాతకం మారదు, మీ జీవితం మారదు. పెద్ద తప్పంటే? నువ్వు చేయలేవమ్మా. ఈ జన్మకి ఇదే నీ తలరాతనుకుని వెళ్ళిపో. అలా అనకండి. ఆయన కోసం ఏదైనా చేస్తాను. జీవితాన్ని శిక్షించుకునేంత పెద్ద తప్పమ్మా నీ వల్ల కాదు. ఊరికే నా సమయాన్ని వృధా చేయకు. వెళ్ళు. ఏదైనా పర్వాలేదు, నేను చేస్తాను. చెప్పండి. నువ్వు నీ భర్తతో కాకుండా మరొకరితో శారీరకంగా గడపాలి. అంత పెద్ద శిక్ష నీకు నువ్వు వేసుకుంటేనే తప్ప నీ భర్త జీవితం మారదు. ఏంటండి మీరనేది? చెప్పాను కదమ్మా నువ్వు చేయలేవని. అంతకు మించి వేరే దారి లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు.
సుందరి, సరదాగా వాకింగ్కి వెళ్దాం, వస్తావా? ఏంటి డల్గా ఉన్నావు? ఆయనకు ఉద్యోగం పోయిందండి. అయ్యో, అదేంటి, ఎందుకలా? ఏమో తెలీదు. రోజూ తాగుతున్నారు, అడిగితే అరుస్తున్నారు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. జాగ్రత్త సుందరి, తను చాలా సెన్సిటివ్. మీ పెళ్లికి ముందు కూడా ఒక 2 times సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. టైంకి మేమున్నాం కాబట్టి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. రా సుందరి. ఎందుకలా చేసుకున్నారు? అప్పుడు అడిగితే ఏవో జాబ్ టెన్షన్స్, మనీ టెన్షన్స్ అని చెప్పేవాడు. అంతకన్నా ఏముంటాయి మగవాళ్ళకి? అంత చిన్న వాటికే అలా చేసుకుంటారా? సమస్యలు మనవి కాకపోతే అన్నీ చిన్నవే, అదే మనవైతే అన్నీ పెద్దవే. తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు జాతకాలు నమ్ముతారా? జీవితం మీద భయం ఉన్నవాళ్లు అన్నీ నమ్ముతారు, అది లేని వాళ్ళు దేన్నీ నమ్మరు. సార్ అది ఓఎల్ఎక్స్లో యాడ్ పెట్టారు కదా? సోఫా కోసం వచ్చారా? అవును. అదే. సార్ అంతా బాగానే ఉంది, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? అది 25K పెట్టారు కదా, ఒక 20K ఇవ్వండి సార్. చూడండి బ్రదర్, అది 75K. నా పరిస్థితి ఏదో బాగోక దాన్ని నమ్ముతున్నాను కానీ మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి. అది మాకు నచ్చింది సార్, నేను గూగుల్ పే చేసేస్తాను. రేపు మార్నింగ్ మా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సార్. మంచిది, వెళ్ళండి. ఎందుకండి అమ్ముతున్నారు? ఇంకేం చేయమంటావు చెప్పు? నా కాయ ఎవరు లేరు, నీకు నా ఉపయోగం లేదు, ఇంకేం చేయమంటావు? డబ్బులుంటే కొనుక్కోవడం, లేదంటే అమ్ముకోవడం, అంతే. నేనున్న సిచ్యువేషన్లో ఇంతకు మించి ఎవ్వడు ఏం చేయలేడు. అయినా నా జీవితం ఇలానే కొన్ని రోజులు ముందుకు సాగితే, అగో ఆ మెళ్ళలో గట్టిగా మెరుసుని చూడు తాడు, అది 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 కూడా అమ్మాల్సి వస్తుంది. బద్దలైపో